విద్యార్థులకు బాల్యం నుండే భగవద్గీత నేర్పడం వల్ల విద్యార్థుల్లో నైతిక విలువలు పెరగడంతో పాటు మనోధైర్యం కూడా పెరుగుతుందని భీమవరం వేద పాఠశాల ప్రిన్సిపల్ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి అన్నారు. భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి భగవద్గీత శ్లోక పఠన పోటీలు ఆదివారంతో ముగిశాయి. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట భగవద్గీత, ప్రతి నోట భగవద్గీత అని సంకల్పించుకోవాలన్నారు. ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, నిర్వహణ కమిటీ సభ్యులు కంతేటి వెంకటరాజు, చెరుకోడ రంగసాయి, దాయిని చంద్రాజీ మాట్లాడుతూ సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో నిర్వహించిన పోటీలకు సుమారు 600 మంది విచ్చేశారని చెప్పారు. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆనంద ఫంక్షన్ హాల్లో జరిగే ఉద్దరాజు ఆనందరాజు 46వ వర్ధంతి సభలో విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేస్తామన్నారు. शोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गदासो न गदासोंश्च नानुशोचन्ति पंडिताः देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यते वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यतस्तमैर्जिगुणास्तिरतसम्भवाः निबध्नन्ति महाबाहो देहेनमव्ययं सत्त्वं सुखे सञ्जयन्ति रजः कर्मणि वार्ता ज्ञानमावृत्य ततमः प्रमादे सञ्जयत्युरा सर्वद्वारेषु देहेऽस्मिन् प्रकाश उपजायते ज्ञानं यदा प्राविद्याद्विरुद्धं सत्त्वमित्युरा उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् ज्ञानविज्ञानकृतात्मा विधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत देवद्विज गुरु प्राज्ञा पूजनं शौचमार्जवं ब्रह्मचर्यमहिंसा च शारीरं तपः उच्यते अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तपः उच्यते मनः ब्रह्ममेव चार्जुना असंशयं महाबाहुः अनन्तमिन्दं जलम् अज्ञासेन च कौन्तेय वैराग्येन च गुह्यते युक्ताहारविहारस्य चित्तचेतस्य कर्मसु चित्तस्वप्नवबोधस्य गोविन्दाय नमो नमः ब्रह्मभूयाय कल्पते ममैवांशो जीवलोके जीवभूतः सनातनः मनः षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधिः सर्वाः सोमो भूत्वा అందరూ ఇచ్చేసి ఈ గీతాయజ్ఞంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. గీతాయజ్ఞం అనేది మనిషి యొక్క ప్రవర్తన, మనిషి యొక్క ఆలోచన శక్తిని మార్చడానికి ఈ గీతాయజ్ఞం కావాలి. మరి ఈ పిల్లలు వేదం నేర్చుకున్న వాళ్ళు, వేదం నేర్చుకున్న అందరూ కూడా
పవిత్రమైన మనిషికి మటుకు మన జన్మలో ఒక మనిషిని పవిత్రమైన మనిషిని చూడాలంటే వేదం నేర్చుకుంటే వేదం ద్వారానే మనం పవిత్రత అవుతాం. అందుకని ఈ పిల్లలందరూ కూడా ఈ వేదం వేదగా బాగా నేర్చుకుని వాళ్ళ యొక్క భవిష్యత్తుని అందరినీ కూడా మన ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా ఈ సేవ చేస్తారు. ఈ కార్యక్రమంలో ఐద్యవరం నుంచి వేదాన్ని అభ్యసనం చేసేటటువంటి చిన్నారులందరూ రావటం మరి మా విశ్వనాథరాజు గారికి అందరికీ కూడా చాలా ఆనందం కలిగింది. వాళ్ళందరూ కూడా ఇచ్చేసి వాళ్ళ యొక్క ప్రతిభని ప్రదర్శించడం చాలా సంతోషం. ఈ శ్లోక విషయాలే కాకుండా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే అన్నీ వస్తాయని ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళందరికీ చేయడానికి వీలుగా వారి గురువు గారు ఈ విధంగా మన ఆశీర్వదించడానికి ప్రయత్నం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంవత్సరాలుగా ఆనంద ఫౌండేషన్ వారు ఈ భగవద్గీత పోటీలు పెట్టడంలో మరి వందలాది మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ పోటీల్లో పాల్గొనడం అనేది ఒక మంచి స్పందనగా భావిస్తున్నాం. మరి ఈ సంవత్సరం కూడా సుమారు మరి 1500 మంది దాకా వాళ్ళు వచ్చారు. విధమైనటువంటి స్పందన కలిగించండి ఆనంద ఫౌండేషన్ వారికి. ముఖ్యంగా వాళ్ళల్లో ఈ చైతన్యం కలిగించాలని వాళ్ళు చేస్తున్న కృషి చాలా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఒక అద్భుతమైన సంఘటన ఏంటంటే మన ఐబీవారం నుంచి వచ్చిన వేద పండితులు నిజంగా ఘనాపాటిగా ఫీల్ అవుతున్నారు. ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ గీతాయజ్ఞ కార్యక్రమాలు గత 4 సంవత్సరాలుగా జరుగుతున్నప్పటికీ కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఐబీవరం నుంచి వచ్చేసినటువంటి వేద పాఠశాల విద్యార్థులు నిజంగా చాలా ఈ పట్టణం చేసినందుకు ఆనందరాజు గారు నిజంగా ధన్యులు. వారి యొక్క ఆత్మ సంతృప్తి చెంది ఉంటుంది. ఈరోజు రాబోయే సంవత్సరాల్లో కూడా మరింతగా బాగా జరగాలని ఆనంద ఫౌండేషన్ తరఫున మనస్ఫూర్తిగా చూసుకుంటే వేదభూమి కర్మభూమి వేదాల్లో ఉన్నటువంటి విషయాన్ని క్రోణీకరించి ముఖ్యంగా చాలా విషయాలు భగవద్గీతలో కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. భగవద్గీత గీత నేర్చుకో రాత మార్చుకో అని పెద్దలు చెప్తూ ఉంటారు. గీతా శ్లోకం ఇదం శాస్త్రం ఎప్పటికే ప్రయతత్వమా అని ఎవరైతే గీతాశాస్త్రాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా మరి ఆ శ్రీకృష్ణ వారి యొక్క సన్నిధికి చేరుతారని ఆ శ్లోకంలో చెప్తూ ఉందన్నమాట. కాబట్టి భగవద్గీత వైశిష్ట్యం ఎంతో చాలా గొప్పది. ఈ రకంగా సంస్మరణ ఆనంద ఫౌండేషన్ వారు వారి యొక్క వర్ధంతిని పురస్కరించుకుని ఈ భగవద్గీత పోటీలో పెట్టడం అనేటువంటి